హాయ్ అండి. ఈరోజు నేను కొత్త పెనుము తెచ్చుకున్నానండి. దోశ పెనుము. ఇది 20 రోజులైంది ఆర్డర్ చేసి. నిన్న వచ్చిందండి. ఈరోజు దోశ పోస్తాను. దీనిలో ఎలా వస్తుందో చూపిస్తాను. ఇవి నాన్ స్టిక్ అయితే బోర్ కొట్టేస్తుందండి. దోశలే రావట్లేదు. ఫస్ట్లో బాగా వస్తాయి, తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చూడండి ఎన్ని పెనాలు ఉన్నాయి. 4 పెనాలు. దీంతో 4 అన్నీ పక్కన పెట్టేస్తానండి. హాయ్ అండి, దీన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో దేవీస్ కిచెన్ దాంట్లో మేము తెప్పించుకున్నాము ఐరన్ పెనాలు. దీనికి ఫ్రీగా స్టిక్, ఇంకా దాంట్లో వెనకల ఇన్స్ట్రక్షన్ కూడా రాసుంది ఎలా వాడాలా. ఆల్రెడీ సీజనింగ్ చేసి మనకి ఇస్తారు. ఈ 2 మనకి ఫ్రీగా వచ్చాయి. ఇప్పుడు మా మమ్మీ దాన్ని తీసి ఎలా వేయాలో మీకు చూపిస్తుంది. ఫస్ట్లో దోశలు వచ్చేసి ఆల్రెడీ సీజనింగ్ చేశారు కాబట్టి ఫస్ట్లో దోశలు వచ్చి మందంగా వేసుకోవాలి. దీంట్లో చూడండి ఆల్రెడీ ఆయిల్ వేసే ఉంది. దీనికి స్టిక్కీగా ఉంది ఇదంతా. ఇప్పుడు మా మమ్మీ మందకు దోశ వేసి తర్వాత మామూలు దోశ వేసుకోమని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్ రాసి పెట్టారు ఆల్రెడీ పేపర్లో. మీరు కూడా చూడండి, ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు రాసి పెట్టారు ఎలా వేసుకోవాలా ఏమి అని. డెమో కూడా చూడమని చెప్పారు దాంట్లోని. మీరు ఒకవేళ ఎవరన్నా తీసుకుంటే ఆల్రెడీ మొత్తం చూడండి. ఇప్పుడు దీంట్లో మా మమ్మీ పెనంలో దోశ వేసి చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పెనంతో మనం స్టవ్ మీద పెట్టుకొని ఆ ఆయిల్ అనేది మనం కరిగించాలా వాళ్ళు ఇచ్చిన స్టిక్తోని. ఇప్పుడు పెనుము ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేడెక్కాల పెనుము, ఎందుకంటే దానిపైన ఉన్న స్టిక్కీనెస్ అంతా పోగొట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టిక్లో ఆయిల్ పెట్టుకొని బాగా దానిపైన మందంగా రుద్దాలి, బాగా గట్టిగా రుద్దాలి. ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసి ఆల్రెడీ సీజన్ చేసి పంపించారు కాబట్టి మనం బాగా రుద్దాలి. దీనిపైన మందపు దోశ వేయాలి, ఎందుకంటే స్టార్టింగ్లోనే మందపు వేస్తే తర్వాత మంచి దోశలు వస్తాయంట. బాగా రుద్దాలి. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఒక మందపాటి దోశ వేయమని చెప్పారు. ఇప్పుడు మేము వేసి తర్వాత ఆ దోశ పడేయమని చెప్పారు. ఫస్ట్ దోశ కాబట్టి తర్వాత మళ్ళీ బాగా వస్తాయని చెప్పారు. ఇప్పుడు మా మమ్మీ మందపు దోశ వేస్తుంది. చూద్దాం ఎలా వస్తాయో దోశలు. ఇది డెమో దోశ కాబట్టి మందం వస్తుందో లేదో అని టెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకటి నుంచి మంచి దోశలు వేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం. ఇది డెమో దోశ అండి, ఇప్పటి నుంచి మంచిగా వేద్దాం. దోశలు బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయండి, పర్వాలేదు. టేస్ట్గా ఉన్నాయి.